హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తిని. వెల్కమ్ టు దీప్తి యూట్యూబ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ విత్ చపాతీ రెసిపీ చూపించబోతున్నాను. చూసే ముందు మన హెల్త్కి చాలా మంచిదైన మష్రూమ్ గురించి మాట్లాడుకుందాం. మష్రూమ్ తినడం వల్ల బాడీకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మష్రూమ్లో విటమిన్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ విటమిన్ డి అండ్ బి కాంప్లెక్స్. ఇవన్నీ మన ఇమ్యూనిటీని పెంచుతాయి. లో క్యాలరీ ఫుడ్ కాబట్టి వెయిట్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు మష్రూమ్ని రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు. మష్రూమ్ ఫ్యాట్ ఫ్రీ కాబట్టి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే మన స్కిన్ని గ్లోయింగ్గా చేస్తాయి అండ్ హెయిర్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాయి. చపాతీ అండ్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ ఈ చార్ట్లో ఇచ్చాను, మీరు చూసేయండి. ముందుగా అయితే మనము చపాతీ పిండిని తడిపి పెట్టుకుందాం. ఎందుకంటే చపాతీ పిండి అట్లీస్ట్ 15 minutes బాగా నానబెట్టాలి. ఫస్ట్ అయితే గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకొని వాటర్ని హీట్ చేసుకోండి. లైట్గా హీట్ చేసుకోండి. 1 spoon సాల్ట్ అండ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ అండ్ సాల్ట్ పిండికి మొత్తం కవర్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను కలిపే విధంగా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న హీట్ వాటర్ని కొంచెం అప్లై చేయాలి. నేనైతే హీట్ వాటర్ ఎందుకు యూస్ చేస్తానంటే హీట్ వాటర్ యూస్ చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, స్మూత్గా ఉంటాయి. తినడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఈ విధంగా అయితే మొత్తం పిండిని తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత మధ్యలో 1 spoon ఆయిల్ వేయాలి. ఎందుకంటే చపాతీ పిండి డ్రైగా ఉన్నప్పుడు 1 spoon ఆయిల్ వేస్తే మెతుగా అయిపోతుంది. అంటే మనం తిక్కోవడానికి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే నేను పిండిని స్మూత్గా, అంటే వాటర్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా నీట్గా అయితే తడిపి పెట్టుకున్నాను. తిక్కడానికి చాలా ఈజీగా వస్తాయి. మనం పిండిని 15 minutes వరకు పక్కన తడిపి పెట్టుకొని ఉండాలి. ఈలోపు మనం మష్రూమ్ కర్రీ చేసేద్దాం. నేనైతే మష్రూమ్ని 200 grams అయితే తీసుకొని వచ్చుకున్నానండి. ఫస్ట్ అయితే మనం వాటర్లో వేసి క్లీన్ చేయాలి. చూడండి, పైన పీల్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం డస్ట్గా ఉంటుంది కాబట్టి రిమూవ్ చేసుకోవాలి. మొత్తం అలాగే అన్నీ రిమూవ్ చేసుకొని పెట్టేసుకోండి. అన్నీ అదే విధంగా తీసేసుకున్న తర్వాత మనం మళ్ళీ వీటిని కట్ చేసుకుందాం. కట్ చేసే విధానంలో అంటే చూడండి, కట్ చేసేటప్పుడు చిన్న పీసులుగా కట్ చేయకూడదు. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట కర్రీ అయ్యేసరికి. సో ఈ విధంగా స్లైస్లుగా కట్ చేసుకోవాలి. ఒక్క దాంట్లో అట్లీస్ట్ 3-4 అని వస్తాయి స్లైస్. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. మొత్తం అయితే అన్నీ కట్ చేసుకున్నానండి నేనైతే. మొత్తం కన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా వాటర్లో సాల్ట్ వేసి కొద్దిసేపు పక్కకైతే పెట్టండి. వాటర్లో సాల్ట్ వేసి మష్రూమ్ని పెట్టడం వల్ల మష్రూమ్ అనేది బ్లాక్ రావు అన్నమాట. మీకు చెప్పానండి కదా, ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే ముందు తీసి పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో అయితే. ఎందుకంటే ముందు తీసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఆనియన్ టమోటా నేను తీసుకున్నాను. ఆనియన్ టమోటా వచ్చేసి హాఫ్ ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. టమోటా ఫుల్గా తీసుకున్నాను. కాజు, బాదం, మీకు ఏమైనా వేసుకోవాలనిపిస్తే మిరియాలు, చెక్క, లవంగం ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. కాజు, బాదం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది, అందుకే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్, జింజర్, కొత్తిమీర 3 కలిపి మిక్సీ చేసి పక్కగా పెట్టుకోండి. మనం కర్రీ చేసేటప్పుడు మధ్యలో వేసుకోవచ్చు. అదేవిధంగా నేనైతే ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగం, స్పైసీ ఐటమ్స్ మీరు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోండి. నేను కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసినాను. వీటిని యాడ్ చేయడం వల్ల మనకు చాలా స్పైసీగా అయితే వస్తుంది. అండ్ ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్న మసాలా అండి. నేను గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ ఏమీ యూజ్ చేయనండి. ఇలా హీట్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేడి చేసి వాటిని జార్లో వేసి మిక్సీ చేస్తాను. పొడి అయితే చేసుకొని మనం కర్రీ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్
1 స్పూన్ ఆయిల్ 2 స్పూన్ ఆయిల్ మీకు ఎంత కావాలో అంత కన్వీనియంట్గా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే ప్యాన్ తీసుకున్న ఆయిల్ వేసాం కదా, ఆ ప్యాన్లో ఇప్పుడు మనం మష్రూమ్స్ని అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా మష్రూమ్స్ బాయిల్ చేయడం వల్ల 2 సెకండ్స్ మాత్రం బాయిల్ చేయండి. మనకు పచ్చి స్మెల్ అనేది వస్తుంది కదా, అది వెళ్ళిపోతుంది. కాజు అలాగే మీరు ఎంత ఉంటే అంత కాజు వేసుకోండి, అది మీ ఇష్టము. కాజు వేసుకోవడం వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది, అదే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కాజు. అది మీరు ఉన్నంతలో వేసుకోవాలి అంతే. ఈ విధంగా అయితే నేను బౌల్లో హీట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. మళ్ళీ బౌల్ పెట్టుకోండి, బౌల్లో ఆయిల్ యాడ్ చేసండి. మీరు పోపు ఏ విధంగా వేసుకుంటారో అవన్నీ వేసుకోండి, నేనైతే వేసేసాను. సో ఈ విధంగా అయితే చేసుకోండి. నేను గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమోటా అవన్నీ వేసాను. అవి వేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్, గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వేసానండి. నేను చేసిన చూడండి, అల్లము, గార్లిక్, కొత్తిమీర ఇవన్నీ వేసాను కదా, అది వేసి అట్లీస్ట్ 3 మినిట్స్ వరకు బాయిల్ వేయండి. ఎందుకంటే బాయిల్ చేయనివ్వండి, ఎందుకంటే ఇది ఇలా చేయడం వల్ల మనకు పచ్చి స్మెల్ అనేది పోతుంది. టమోటా, ఆనియన్ వేసిన తర్వాత చాలా బాయిల్ చేయాలండి, ఎందుకంటే చాలా పచ్చిగా ఉంటుంది కాబట్టి. దానివల్లనే మనకు కర్రీ టేస్ట్ వస్తుంది. అదేవిధంగా కొంచెం సాల్ట్, పసుపు మీకు తగినంత వేసుకొని జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ బాగా వేయించండి. వేయించిన తర్వాత కారం వేసుకోండి. అలాగే కారం వేసిన తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏమంటే బాగా మగ్గనివ్వాలి కారం. ఆ కారం మగ్గిన తర్వాతనే నువ్వు ఒక అట్లీస్ట్ 1 మినిట్ అయినా కారంని అలా కలుపుతూ ఉండండి. కారం వేసిన తర్వాత అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపి అట్లా ఆయిల్ మొత్తం తేలికైన తర్వాత మనము మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేసుకొని మష్రూమ్ వేసిన తర్వాత ఎక్కువ బాయిల్ చేయకూడదు. మనం మష్రూమ్ని అయితే ఓవర్ కుక్ అసలు చేయకూడదండి, ఎందుకంటే న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి. అందుకని చెప్పేసి ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ 1 మినిట్ అలా మష్రూమ్ వేసిన తర్వాత ఉడికేలాగా పెట్టుకోండి. నేనైతే పెప్పర్ పౌడర్ అయితే వేసాను, స్పైసీ కోసం పెప్పర్ పౌడర్ అయితే వేసాను. ఇలా 1 మినిట్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. మష్రూమ్ వేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా 1 మినిట్ బాయిల్ చేయండి. చేసి లైట్గా కలపండి. మష్రూమ్ వేసిన తర్వాత చాలా లైట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ప్లేట్ ఉంచి నెక్స్ట్ నేను తయారు చేసిన మసాలాని ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఆ మసాలా అనేది చాలా ఫ్లేవర్ని, గ్రేవీని ఇస్తుంది మనకు. ఎందుకంటే మంచిది కూడా, గ్రేవీగా వస్తుంది. ఈ మసాలా వల్లనే మనకు గ్రేవీ యాడ్ అవుతుంది. ఈ మసాలా వల్లనే టమోటా, ఆనియన్స్ గుజ్జు వల్ల. ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని జస్ట్ ప్లేట్ అలా మనం మళ్ళీ ప్లేట్ అయితే ఉంచుకోవాలి. ప్లేట్ ఉంచుకున్న తర్వాత ఒక 1-2-3 సెకండ్స్కి తీసేయాలి. నేనైతే ఇంతేనండి చేసేది, ఇంకా ఏం ఎక్కువ అయితే యాడ్ చేయను. అది మీ ఇష్టం. మసాలాలు, కొరియాండర్ పౌడర్, గరం మసాలా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తే కార్తీక మాసం కదండి, నేను చాలా టైమ్స్ ఇదే తిన్నాను. ఎందుకంటే మటన్ గ్రేవీ ఎలా ఉంటుందో ఈ గ్రేవీ కూడా అంతే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ కంటే. మీరైతే ట్రై చేసి చూడండి. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు తడుపుకున్న చపాతీని అయితే చేద్దాం. చూడండి, నేను ముందుగా తడిపి పెట్టుకున్నందుకు చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. సాఫ్ట్గా రావడం వల్ల మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది స్టిక్తో అలా అంటే. ఈ విధంగా అయితే నేను అన్ని రౌండ్ బిల్లలు చేసుకొని మాకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని ఆ టైంకి పెట్టుకున్నాను. ఒకవేళ మీరు పిండి తడుపుకొని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ డే కావాలంటే వేడివేడిగా చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కవర్లో ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో మాత్రమే పెట్టుకోవాలి. ఆ కవర్లో పెట్టుకోవడం వల్ల మీకు పైన లేయర్స్ రాకుండా స్మూత్గా ఎట్లా ఉందో అలానే ఉంటుంది. ఒకవేళ బౌల్ అట్లా స్టోర్ చేసుకున్నామంటే అసలు ఉండదు. చపాతీ అయితే నేను ఈ విధంగా చేశానండి. చూడండి,
ఫస్ట్ మిడిల్లో అంతా తిక్కుకొని నీకు రౌండ్గా కావాలనిపిస్తే ఎక్కడ రౌండ్గా లేదో అక్కడ ఎడ్జెస్కి రౌండ్గా చేసుకోవచ్చు. ఒకేలా మందం ఉన్న ఈ విధంగా అయితే నేను చపాతీని తిక్కుకున్నా. మీరు అంటే కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే చపాతీ చేయండి. మీకు పైన పిండి ఉంటుంది కదా, పిండి ఉన్నందుకు నేను అలా అనేస్తూ ఉన్నా. ఇప్పుడు ప్యాన్ తీసుకోండి. ప్యాన్ అయితే బాగా హీట్ కావాలండి. హీట్ కాకుండా తీసుకున్నామంటే చపాతీలు అసలు కాల్చడానికి అసలు రావండి. హీట్ అసలు అవ్వవు చపాతీలు. నేనైతే ఆయిల్ అయితే వేయనండి, ఎందుకంటే పిండి తడిపేటప్పుడే ఆయిల్ వేసాను కదండి. ఇంకా ఆయిల్ అయితే అసలు అప్లై చేయను. ఈ విధంగా అయితే మనము హీట్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ మనం హీట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్కి మొత్తం అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మొత్తం సైడ్స్కి అంతా ప్రెస్ చేయడం వల్ల ఈ చపాతీ అనేది బాగా కాలుతుంది. చపాతీ కాలితే మన పిల్లలు బాగా తింటారు. అంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ ఏమీ రాదు. చపాతీ ఒకవేళ పచ్చిగా ఉండిందనుకో స్టమక్ పెయిన్ అలా వస్తే పిల్లలకి. చపాతీని అయితే ఇలా తిప్పుతూ మనం కాల్చుకోవాలి. చూడండి, అలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఆ బ్రౌన్ స్పాట్స్ వల్ల మనకు తెలుస్తుంది చపాతీ మొత్తం కాలిందని. చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ అయితే కంప్లీట్ అయింది. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. మష్రూమ్ కర్రీ అయితే బ్రౌన్ కలర్ చాలా బాగా అయితే వచ్చింది. కలర్ కూడా స్పైసీగా అయితే ఉంది. చపాతీలు మెత్తగా అయితే వచ్చాయి. డిలీషియస్ మష్రూమ్ కర్రీ పర్ఫెక్ట్ కోమో విత్ చపాతీ. నిజంగా అంటే చపాతీతో తింటే మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, మష్రూమ్ కర్రీ మీ హెల్త్కి ఎంత మంచిది. మీ డైట్లో యాడ్ చేయండి అండ్ హెల్తీగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.